వెల్కమ్ టు పొలిటికోస్ మీడియా. ప్రస్తుతం మన మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లాలోని మూర్చింతల్పల్లి మున్సిపల్ పరిధిలో ఉన్నటువంటి కొల్తూరు గ్రామంలో ఉన్నాము. ఈరోజు చూసుకున్నట్లయితే మహనీయుడైనటువంటి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి 135వ జయంతి వేడుకల్లో ఇక్కడ ఘనంగా జరుపుకుంటున్నారు. మరియు అవి ఏ విధంగా జరుపుకుంటున్నారు, ఆయన ఏ విధంగా ఆయనను గుర్తు చేసుకుంటున్నారు, ఆయన చేసినటువంటి గొప్ప పనులేంటి, ఆయన్ని ఏ విధంగా స్మరించుకుంటున్నారో, ఒకసారి ఆయన త్యాగం ఏంటో ఒకసారి ఇక్కడికి వచ్చినటువంటి పెద్దలను కావచ్చు, ఆయన అభిమానులను కావచ్చు, ఇక్కడ ఉన్నటువంటి కార్యకర్తలను కావచ్చు, ఒకసారి అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఈరోజు మన కొల్తూరు గ్రామంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 135వ జయంతి వేడుకలు మా నూతన పాలక వర్గంలో చాలా ఘనంగా జరుగుతున్నాయి. ఈ యొక్క కార్యక్రమానికి విచ్చేసిన ప్రతి ఒక్క పార్టీలకు అతీతంగా వచ్చిన ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక నమస్సమాంజనలు. బాబాసాహెబ్ అంబేద్కరు రాజ్యాంగం రాసిన తర్వాత నవంబర్ 29 తారీఖు నాడు రాజ్యాంగాన్ని అమలు చేసిన దినం. అది ఎవ్వరికి గుర్తించలేరు. దయచేసి అదొక్కటి గుర్తుపెట్టుకోవాలి. ఏ విధంగా జయంతి చేస్తున్నామో, ఏ విధంగా వర్ధంతి చేస్తున్నామో, మనకు రాజ్యాంగాన్ని ఏ విధంగా అమలైందో ఆ రోజుకిన పండుగ వాతావరణంలో జరుపుకోవాలని నా యొక్క మనవి. ఈ యొక్క వాతావరణము నాతో సహకరించిన మా ఉపాధ్యక్షులు, జనరల్ సెక్రటరీ, సహాదారు ప్రతి ఒక్కరికి నా నమస్కారం తెలియజేస్తున్నాను. జై భీమ్, జై భీమ్. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి 135వ జయంతి కార్యక్రమాన్ని కొల్తూరు గ్రామంలో పార్టీలకు అతీతంగా చాలా దిగ్విజయవంతంగా చేయడానికి నిర్ణయించినాము. నూతన కమిటీ ఆధ్వర్యంలో కమిటీ అధ్యక్షులు కొల్తూరు గ్రామ శాఖ అంబేద్కర్ యువజన సంఘం అధ్యక్షులు నల్లకృష్ణ మాదిగ గారు, ఉపాధ్యక్షులు కొమ్ము రమేష్ మాదిగ గారు, ఉపాధ్యక్షులు గ్రామ కమిటీ అంబేద్కర్ సంఘం ఉపాధ్యక్షులు నీరుడు స్వామి గారు, కొమ్ము రమేష్ గారు, ఉద్దమరి ఎల్లేజ్ గారి ఆధ్వర్యంలో ఈరోజు ఈ కార్యక్రమాన్ని ఈ మహనీయుని జయంతిని అంగరంగ వైభవంగా నిర్వహించినందుకు మా గ్రామస్తుల తరపున మా పార్టీలకు అతీతంగా అందరం వాళ్ళకి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము. ఇంతమంది యువకులని ప్రోగు చేసి ఈ యొక్క మహనీయుని ఆశయాలను అనుగుణంగా ఈ గ్రామాభివృద్ధికి తోడ్పాటును అందిస్తామని ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాము. జై భీమ్. బాబాసాహెబ్ అంబేద్కర్ గారి 135వ జయంతి ఉత్సవాలంటే ఒక పండుగ దినంలాగా ఈరోజు మా గ్రామంలో ఇంతమందితో మా గ్రామంలో ఉన్న ప్రతి ఒక్కరు కూడా అందరూ ముందుకొచ్చి సహకారాలు అందించి ఆ మహనీయునికి మేము ఇంతకుముందు అనుకున్నాం అంబేద్కర్ అంటే మా కోసమే ఉండని కొంతమంది అపోహలో ఉండే, అది కాక కూడా సార్ మేము ఈరోజు ఈ కార్యక్రమాన్ని అంబేద్కర్ జయంతిని మేము కొంచెం ఘనంగా చేయాలి, ఆ ఉద్దేశంతో మేము ముందుకు వచ్చిన మా యువజన సంఘం నుంచి. అంటే మా గ్రామంలో ప్రతి ఒక్కరి దగ్గరికి వెళ్ళినా అంబేద్కరు మన అందరి వాడు, అంబేద్కరు ఒక మహనీయుడు, అంబేద్కర్ ఒక రాజ్యాంగంలో పొందుపరిచినటువంటి ఫలాల వల్లే ఈరోజు ఒక ప్రతి కులం కానీ ప్రతి ఒక్కరికి కూడా ఇలాంటి హక్కు కల్పించినటువంటి మహనీయుడు. ఆయనకు మీరు అడగాల, అవన్నీ అవసరం లేదు, అందరం ఒకటే మన బాబాసాహెబ్ అంబేద్కర్ గారికి జయంతి కార్యక్రమాన్ని అంగరంగ వైభవంగా విజయవంతం చేద్దామని చాలామంది మాతో అన్నారు సార్. మేము ప్రతి ఒక్క లీడర్ అని చెప్తున్నా, మా ఊర్లో ఉన్న పొలిటికల్ లీడర్లు, పెద్దలు, యువకులు, మహిళా సంఘాలకు కూడా వెళ్ళి చెప్పినాము. ఆ రోజు బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఓటకు కల్పించడం వల్లనే ఈరోజు మనం ఈ స్థాయిలో, ఈ స్టేజ్లో, ఈ గ్రామంలో ఈ కార్యక్రమాన్ని, ఈ పండుగ వాతావరణాన్ని జరుపుకుంటున్నామంటే కేవలం మా మహనీయుని దయనే స్వామి. అందుకనే ఈరోజు మాకు సహకరించిన మా యువకులు, మా గ్రామ పెద్దలు, నాయకులు ప్రతి ఒక్కరికి కూడా సహకారం ఈ కార్యక్రమంలో ఉంది. వారందరికీ మా తరపున, మా అంబేద్కర్ యువజన సంఘం తరపున మేము ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. జై భీమ్. కొల్తూరు గ్రామంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి 135వ జయంతి సందర్భంగా గ్రామంలో పెద్ద పండుగ వాతావరణం ఏర్పడింది. గత విగ్రహం పెట్టినప్పటి నుంచి కూడా ఇలాంటి వాతావరణంలోనే మేము పండుగ చేసుకుంటున్నాము. అతడు చేసిన రాజ్యాంగ సవరణ కావచ్చు, ఆయన పొందుపరిచిన రాజ్యాంగం వల్లనే ఈరోజు తెల్లబట్టలు వేసుకొని మనము దళిత కుటుంబంలో పుట్టి ఈరోజు తెల్లబట్టలు వేసుకొని అందరితో సమానంగా తిరుగుతున్నామంటే ఆ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి చలవనే, ఆయన పెట్టిన భిక్షనే అని నేను అందరికీ తెలియజేస్తున్నాను. అంబేద్కరు ఓన్లీ దళిత బిడ్డలకే అంబేద్కర్ అని అంటున్నారు, అది కాదు. అంబేద్కర్ అందరూ సహకరించాలి. ప్రతి ఒక్క రాష్ట్రం మొత్తం, భారతదేశం మొత్తం కూడా డాక్టర్ బిఆర్ అంబేద్కర్కి మనం రుణపడి ఉంటున్నాము. అతన్ని ఆదర్శంగా తీసుకోవాలి. యువత కూడా ఆయన ఆదర్శంలో, ఆయన చూపించిన అడుగుజాడల్లో నడవాలని యువతకు నేను ప్రాధేయపడి చెప్తున్నా. ఆయన ఆశయాలను కొనసాగించాలి, ఆయన చూపించిన మంచి మార్గంలో నడవాలి. అంబేద్కర్ ముఖ్య ఉద్దేశం ఏంటంటే విద్య. ప్రతి ఒక్క పౌరుడు విద్యను అభ్యసించాలి. మంచి మంచి పదవులు అనుభవిస్తేనే
మన సమాజంలో మంచి విలువ ఉంటుంది. దళిత బిడ్డలకు తల్లిదండ్రులకు అందరికీ నేను ముఖ్యంగా చెప్పడం ఏంటంటే పిల్లల్ని మంచి స్థాయికి తీసుకుపోవాలంటే కష్టపడి పిల్లలు చదివించాలని చెప్పి ప్రతి ఒక్కరికి దండం పెట్టి చెప్తున్నా. అంబేద్కర్ ఆశయాలను ఖచ్చితంగా కొనసాగిస్తారని కోరుతూ జై భీమ్. ఈ అవకాశం ఇచ్చిన సభ్యులందరికీ ధన్యవాదాలు. ముందుగా మీ పొలిటికోస్ న్యూస్ ఛానల్కి అంబేద్కర్ జయంతి శుభాకాంక్షలు. నేను నీరుడు ప్రవీణ్, తుర్కపల్లి. మన ఈరోజు అందరికీ 135వ అంబేద్కర్ జయంతి శుభాకాంక్షలు. అంబేద్కర్ సమాజం కోసం చాలా కృషి చేశారు. ఆయన రాజ్యాంగం రచించడమే కాకుండా దళితుల కోసమే కాకుండా అంబేద్కర్ సమాజానికి చాలా చేశారు. అందులో ముఖ్యంగా లేబర్ కోడ్ కానీ, మళ్ళీ మహిళలకి సమాన హక్కులు కానీ, ఆస్తి వాటాలో కానీ, ఇంకొకటి వచ్చి మహిళలకి మటర్నిటీ లీవ్స్ కానీ ఇవన్నీ చాలా కల్పించారు. సో అంబేద్కర్ ఓన్లీ ఒక కులానికి కానీ ఒక బడుగు బలహీన వర్గాల కోసం కాకుండా సమాజం కోసం చాలా చేశారు. సో అంబేద్కర్ చేసిన కృషిని అందరూ గుర్తిస్తే ఇంకా చాలా ఉంటుందని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. ముందుగా ఈరోజు బాబాసాహెబ్ అంబేద్కర్ గారి 135వ జన్మదిన సందర్భంగా ఈ ప్రోగ్రాంకి పిలిచినందుకు మీ అందరికీ కూడా ధన్యవాదాలు. అలాగనే 135వ జన్మదినం చేసుకుంటున్న అంబేద్కర్ గారికి ఆయన చేసిన ఈ దేశానికి చేసిన సేవలకు అందరం కూడా హర్షించదగ్గింది. కాబట్టి ఈరోజు కొల్తూరు గ్రామంలో పెద్ద ఉత్సాహంగా పెద్ద ఎత్తున జరుగుతున్న ఈ అంబేద్కర్ విగ్రహానికి పూలమాలేసి ఆయన చేసిన ఆశయాలను 10 మందికి తెలుపుకుంటూ 10 మందికి ఆయన చేసే మంచి పనులను ఈ దేశానికి చేసిన మేలు కోసము ఇక్కడ ఇంతమంది మీ కుమ్ముగూడిన అందరం కూడా ఈ ఇంత పెద్ద స్వేచ్ఛనిచ్చిన బాబాసాహెబ్ అంబేద్కర్ గారు. కాబట్టి ఇక్కడ దళితుడు కానీ, బీసీలు కానీ, ఎస్సీలు కానీ, మైనార్టీలు కానీ ఈ దేశంలో 100 కులాలున్నా 100 పార్టీలున్నా అన్ని పార్టీలకు అతీతంగా గొప్ప పండుగ చేసేది ఈ భారతదేశంలో బాబాసాహెబ్ అంబేద్కర్ గారి జన్మదినాన్ని. కాబట్టి ఈ జన్మదిన సందర్భంగా ప్రతి యువకునికి నేను ఒక విషయం చెప్తున్నాను. పేదవాడిగా పుట్టిన బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఒకే లక్ష్యంతో ముందుకెళ్ళాడు. అగ్రవర్ణాలు ఎంతమంది ఉన్నా, ఎంతమంది భూస్వాములున్నా, ఎంతమంది వ్యవస్థలో తిరుగుమారు చేసేందుకు తయారైన డబ్బు అహంకారం చూపించిన కానీ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఒకే లక్ష్యంతో ముందుకెళ్ళారు. ఆయన లక్ష్యానికి ఆయన పెద్ద ఆయుధం ఏంటంటే ఆయన చదువు. ఆయన చదివే ఈ ప్రపంచానికి ఒక గుర్తింపుని తెచ్చింది. ఇలా ఐక్యరాజ్య సమితిలో కూడా బాబాసాహెబ్ అంబేద్కర్ గారి ఆలోచనల విధానాలని ఈరోజు గుర్తు చేసుకుంటూ దేశంలోని ఐక్యరాజ్య సమితిలో కూడా బాబాసాహెబ్ అంబేద్కర్ గారి జన్మదినాన్ని చాలా గొప్పగా నిర్వహిస్తున్నారు. ఈ ప్రపంచానికి, ఈ దేశానికి ప్రతి ఒక్కరికి కూడా విద్య ప్రతి ఒక్కరికి ఉండాలి, మాట్లాడే శక్తి ప్రతి ఒక్కరికి ఉండాలి. కులాలు మతాలు అనేటివి మనం పెట్టుకున్నాయి. విద్య అనేది నేర్చుకుంటే ప్రతి వ్యక్తి దేశ ప్రధాని కావచ్చు, దేశానికి రాష్ట్రానికి సీఎం కావచ్చు, వార్డ్ నంబర్ కూడా కావచ్చు. ఈ దేశంలో ప్రతి అన్యాయం జరిగిన దగ్గర ప్రశ్నించడానికి ఒక గొప్ప ఆయుధాన్ని ఇచ్చిన బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఆ చదువునిచ్చారు. ఆయన పేదవానిగా పుట్టాడు, వేరే దేశాల్లో పోయి చదివాడు. ప్రతి ప్రపంచంలో ఉన్న ప్రతి ఒక్క మేధావులు మా దేశానికి రండి, మీ దేశంలో చదువుకున్న కుల వ్యవస్థ ఉన్నది, మీరు మా దగ్గర రండి, మీకు కావలసిన వసతులన్నీ మేము ఇస్తామన్నా. ఈ దేశం గొప్పది, ఈ దేశంలో ఉన్న మట్టి గొప్పది, ఈ మట్టి కోసం నా ప్రాణాన్ని అర్పిస్తా. ఏది అన్నా కానీ ఈ నా దేశ ప్రజలే, నా దేశ ప్రజలకే పేదోన్నైనా అక్షరాస్యతతోని ఈ రాజ్యాన్ని ఒక ఓటు హక్కును మనం ఎట్లా వినియోగించుకోవాలి. ఒకటి మాత్రం మీకు చెప్తున్నాను వినండి. అన్ని మాటల కల్లా గొప్ప మాట ఏంటంటే, ఒక భక్తి నేను పోతాను మస్జిద్కు, హిందువు పోతాడు రామ మందిరానికి, లేకుంటే వివిధ మందిరాల దగ్గర పోతారు, క్రిస్టియన్ చర్చ్ దగ్గర పోతారు, ఇంకోటి ఏంటంటే మన సిక్కులు బౌద్ధ పోతారు. కానీ ఈ దేశంలో ప్రతి వ్యక్తి ఎలక్ట్ అయిన తర్వాత రాజ్యాంగం మీద ఒట్టేసి ఆ రాజ్యాంగం మీదనే మనం నడవాలి, ఆ రాజ్యాంగం మీద అభివృద్ధి చేయాలి. ఈ దేశంలో ఎన్ని మతాలు ఎన్ని కులాలు ఉన్నా మన బాబాసాహెబ్ అంబేద్కర్ గారు చేసిన రాజ్యాంగం మీదనే మనం ఒట్టేసి మేము మంచి పని చేస్తాం, అబద్ధం చెప్పము, తల్లిదండ్రులతో సమానం, మా అన్ని దేవతల కన్నా గొప్పగా మేము మిమ్ము భావిస్తాం. కాబట్టి బాబాసాహెబ్ అంబేద్కర్ రాసిన ఆ రాజ్యాంగాన్ని మనము ఒట్టేసుకొని ప్రమాణ స్వీకారం చేస్తాం. అంత పెద్ద ఫ్రీడాన్ని ఈ దేశానికి ఇచ్చిన బాబాసాహెబ్ అంబేద్కర్ జన్మదినానికి మేమందరం కూడా గర్వపడుతున్నాం. ఆయన ఆశయాలకు ఆయన ప్రతి నిమిషం
ప్రజల కోసం ఈ దేశం కోసం ఎట్లా ఆలోచించిండో ఈ ఈ భారతదేశం కోసం ఎట్లా ఆలోచించిండో ఆయన ఆశయాల్లో రవ్వంత ఇత్తైనా కానీ మేము పనిచేస్తామని ఈ సందర్భంగా కోరుకుంటూ ఇంత పెద్ద అవకాశం నాకు ఇచ్చిన మీ అందరికీ కూడా ధన్యవాదాలు. థ్యాంక్ యూ. మన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారికి 135వ జన్మదిన శుభాకాంక్షలు. ఈరోజు మా కొల్తూరు గ్రామంలో నల్ల కృష్ణ ఆయనకు నూతనంగా అధ్యక్షుడు ఎన్నికై ఈరోజు అంగరంగ వైభవంగా ఈరోజు అంబేద్కర్ గారి యొక్క జన్మదిన వేడుకలు కొల్తూరులో జరుపుకుంటూ ఉన్నాము. ఈ జన్మదినం సందర్భంగా మాకు సుమారు ఈ చుట్టుపక్కల గ్రామాల నుండి ప్రతి ఒక్క లీడర్ కూడా రావడం జరిగింది. వారికి కూడా మాకు ధన్యవాదాలు. ఈరోజు ఎక్కడ చూసినా రాజ్యాంగం రచించినటువంటి అంబేద్కర్ గారి యొక్క ఆయన సూచనల మేరకే ఈరోజు వ్యవస్థలు మొత్తం నడుస్తూ ఉన్నాయంటే మనము ఎంతో గర్వించదగ్గ విషయము. ఆయన ఎంతో పేద విద్యార్థి అయినప్పటికీ కూడా ఈరోజు అమెరికా వెళ్ళి ఆయన విద్యాభ్యాసం చేసి ఎంతోమందికి దిశానిర్దేశం చేసినాడు. ఈరోజు ఎంతోమంది రిజర్వేషన్ ద్వారా పదవులను అనుభవిస్తూ ఉన్నారంటే ఆయన యొక్క రాజ్యాంగం విలువే, ఆయన రాజ్యాంగం యొక్క చరిత్ర అని చెప్పి తెలియజేస్తూ ఉన్నాను. వారికి మరొక్కసారి కూడా నేను అంబేద్కర్ గారికి ఈ సందర్భంగా ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాను. 135వ జయంతి అంబేద్కర్ సందర్భంగా నన్ను కొల్తూరుకి ఇన్వైట్ చేసినందుకు కొల్తూరు గ్రామస్తులకు, అదేవిధంగా వైస్ చైర్మన్ మరియు మా కౌన్సిలర్ గారికి, గ్రామస్తులకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఏదైతే మహనీయుడికి మనం దండలు బొమ్మలే కాదు చేసేది, ఆయన ఆశయాలు నెరవేర్చాలంటే, ఆయన కన్న కలలు నిజం కావాలంటే మనం ముందుగా పబ్లిక్ చేయాల్సింది, ఎక్కడైతే మామూలు జనాలు వాళ్ళకు మనం ఎడ్యుకేషన్ ఇవ్వాలి. ఇక్కడ గెలిచిన లీడర్లు కానీ మేము కానీ మా బాధ్యతాయుతంగా వాళ్ళకు మంచి ఎడ్యుకేషన్ ఇచ్చి మంచి ముందు ఫ్యూచర్లో యువతరానికి మంచిగా భవిష్యత్తులో ఏదైనా వాళ్ళు ముందు భాగంలో నడిచి అభివృద్ధి కార్యక్రమం ఉండాలంటే ఒకటి అంబేద్కర్ గారు చెప్పింది ఏంటంటే ఫస్ట్ విద్య అనేది ఇస్తే వాళ్ళు ఏదైనా సాధించగలుగుతారు. కాబట్టి మా అందరి పైన ఇక్కడున్న ఏదైతే మారుమూల గ్రామాలలో ఉన్నటువంటి చదువుకొని లేని పిల్లలు ఉన్నారో వాళ్ళకి మంచి విద్య అందిస్తే మేము ఆ మహనీయునికి మంచి నివాళులు అర్పించినట్టయితుంది. కాబట్టి నా ఒక కోరిక, ఇక్కడ గెలిచిన కౌన్సిలర్ కానీ గ్రామస్తులు కానీ ఎవరైనా అలాంటి వాళ్ళు ఉంటే మన తరపు నుంచి సాయం చేసి వాళ్ళని మంచి ఎడ్యుకేషన్కు అందించాలని నేను గ్రామస్తులను కోరుకుంటాను. అదేవిధంగా మహనీయుడి కళలు ఇంకా ముందు నెరవేర్చాలి కావాలనుకుంటే అంటరానితనం అనేది కొద్ది అవేర్నెస్ తెచ్చి ఏదైతే జనాలకు తెలియదో వాళ్ళకు ప్రతి 30 తారీఖు సివిల్ రైట్స్ డే గిట పెట్టి ఎంఆర్ఓ తరపున అవగాహన కల్పిస్తే కొద్దిగా మారుమూల గ్రామాలకు కొద్దిగా ఉంది. కాబట్టి అలాంటిది కూడా మూసిపోతుంది కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినటువంటి మీ అందరికీ మరొక్కసారి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఈ అంటరానితనం అనేది ఇంకా కొన్ని ఊర్లలో ఇంకా కొంచెం మన దేశంలో కూడా కొనసాగుతున్నది. ఇవి కూడా తొందరలోనే అన్నీ అంతం అవ్వాలని, ప్లస్ ముందుగా పిల్లలకు ఎడ్యుకేషన్ అనేది చాలా ఇంపార్టెంట్. కత్తి డబ్బు కాకుండా మనం పిల్లలకి కంపల్సరీగా ఒక పెన్ ఇచ్చి ఎన్ని కష్టాల్లో ఉన్నా కానీ పేరెంట్స్ ఫస్ట్ వాళ్ళకి స్కూల్కి పంపించి ఒక ఎడ్యుకేషన్ ఇస్తే ఆటోమేటిక్గా అతనే ఒక పైకి ఎలా బతకాలో అలా బతకగలుగుతాడు. లేకుంటే రాడీసో లేకుంటే ఎలా వేరే దారులకు మళ్ళీ అవకాశం ఉంటుంది. కాబట్టి విద్య, ఆరోగ్యము ఇవి చాలా అవసరమైనది. కాబట్టి ముందుగా మా చైర్మన్ కానీ మా మున్సిపాలిటీ తరఫున వైస్ చైర్మన్ మేడం గారు కానీ యాక్చువల్లీ స్కూల్లో కూడా విజిట్ చేస్తున్నాము, సడన్ ఇన్స్పెక్షన్ చేస్తున్నాము. ఎక్కడైతే టీచర్లు కొలుతూ ఉన్నారో అక్కడ సిఎస్ఆర్ ఫండ్స్ కింద మా చైర్మన్ వైస్ చైర్మన్ గారు కూడా ఇమీడియట్గా విద్యా వాలంటీర్స్ కూడా అలాట్మెంట్ కోసం కృషి చేస్తున్నాము మున్సిపాలిటీ తరఫు నుంచి. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ వెరీ మచ్. మరొకసారి అందరికీ ప్రజలకి అంబేద్కర్ జయంతి సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము. థ్యాంక్ యూ, ధన్యవాదాలు. ఈరోజు అంబేద్కర్ 135వ జయంతి సందర్భంగా ఆదర్శపల్లిలో జరిగిన ఈ కార్యక్రమం చాలా ఘనంగా జరిగింది. ఇక్కడ అందరూ చాలా బాగా పాల్గొన్నారు. అంతేకాకుండా ఇక్కడ ఉన్న జై భీమ్ అసోసియేషన్ మరి అందరు యూత్, కొత్తగా ఫామ్ అయిన యూత్కి కూడా కంగ్రాచులేషన్స్ చెప్తూ ఈ కార్యక్రమాన్ని బ్రహ్మాండంగా చేసినందుకు, అంబేద్కర్ స్ఫూర్తిని ముందుకు తీసుకెళ్ళినందుకు చాలా అందరికీ కృతజ్ఞతలు. జై భీమ్, జై హింద్. అందరికీ నమస్కారం. 135వ అంబేద్కర్ జయంతి సందర్భంగా ఆద్రస్పల్లి గ్రామంలో జై భీమ్ యూత్ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని చాలా చక్కగా నిర్వహించడం జరిగింది. అదేవిధంగా మాజీ ఉప సర్పంచ్ గారు జహాంగీర్ గారు, అదేవిధంగా గ్రామ ప్రజలు, యువకులందరూ కూడా చాలా ఉత్సాహంగా పాల్గొనడం జరిగింది. అంబేద్కర్ ఏదైతే ఆశయాలను అనుసరించి
యువత ముందుకు పోవాల్సిందిగా విజ్ఞప్తి చేస్తూ, అదేవిధంగా అంబేద్కర్ చేసిన మంచి పనులు మనం ఆదర్శంగా తీసుకొని ముందుకు పోవాల్సిందిగా విజ్ఞప్తి చేస్తూ, అదేవిధంగా అంబేద్కర్ ఒక మనకు దిక్సూచిగా రాజ్యాంగమే కానీ, ఆయన చదువుకున్న విధానం కానీ, ఆయన అనుభవించిన తీరు అన్నీ మనకు ఎన్నో బాధలు అనుభవించి అయినా కూడా సమాజంలో ఒక గొప్ప వ్యక్తిగా ఎదిగి ఇప్పుడు ఆయన మన మధ్యలో లేకున్నా కూడా మనం ఆయనను స్మరించుకుంటున్నామంటే ఆయన చేసినటువంటి ఒక గొప్ప పనుల వల్లనే మనకిప్పుడు తరతరాలు గుర్తుండిపోయే విధంగా అంబేద్కర్ ఆశయాలు, ఆయన అడుగుజాడల్లో మనం అందరం నడవాల్సిన అది ఉంది. అదేవిధంగా అంబేద్కర్ ఒక మహానీయుడు. ఎందుకంటే అణగారిన వర్గాలకు ఎస్సీ ఎస్టీ బీసీలు ఎవరైతే ఉన్నారో అండరానితనం నుంచి అన్నీ అనుభవించి ఒక ఉన్నతమైన స్థాయికి ఎదగడం జరిగింది. ఆయన ఆదర్శంగా మనం తీసుకొని యువత ముందుకు పోవాల్సిందిగా విజ్ఞప్తి చేస్తూ మరొకసారి మీ అందరికీ 135వ అంబేద్కర్ జయంతి సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తూ ముగిస్తున్నాను. థ్యాంక్ యూ. ఈరోజు 135వ జయంతి అంబేద్కర్ పుట్టినరోజు వేడుకలు మా గ్రామంలో ఘనంగా జరుపుకోవడం జరిగినది. ఇందులో పార్టిసిపేట్ చేసినటువంటి మన కౌన్సిలరు ప్రభాకర్ గారికి, అజయ్ కుమార్ గారికి మరియు చైర్మన్ గారికి ప్రత్యేక ధన్యవాదములు. ఎందుకంటే అంబేద్కర్ అంటే ఒక మహనీయుడు. ఆయన కలలు కన్న నిజాన్ని మనము చేయాలంటే ఫస్ట్ విద్య ఉండాలి. తర్వాత ఆయన రాసినటువంటి రాజ్యాంగం ప్రకారము మనము ముందుకెళ్తే అన్ని కళలు సాకారిస్తాయి. ఎందుకంటే ఆయన ఈరోజు ఒక బడుగు బలైన వర్గాల కుటుంబంలో పుట్టి ఉన్నత స్థాయికి ఎదిగి ఆయన పేదరిక నిర్మాణాన్ని పోగొట్టాలని ఆయన కలలు కన్న ఆశలను మనం నెరవేర్చాలంటే ఫస్ట్ విద్య ఉండాలి. తర్వాత ఆయన కలలు కన్నటువంటి కళలను మేము అంతా ముందుకు వెనుకబడిన కులాలందరము ఆయన తరనే ఆ రాజ్యాంగం చదివి ముందుకు వెళ్తున్నామని మేము ఆయన స్ఫూర్తితోడే ఈ ఘనంగా బర్త్డే వేడుకలు జరుపుకున్నామని చెప్పి జై భీమ్. ఇంత ఘనంగా మన ముగుడు చింతలపల్లి మున్సిపాలిటీలో ఎక్కడ జరిగినటువంటి జయంతి వేడుకలు మా గ్రామంలో ఘనంగా జరగడం మాకు సంతోషంగా ఉంది. ఇట్టి కార్యక్రమానికి ఇచ్చేసిన అందరికీ మా యువజన సంఘం తరపున శుభాకాంక్షలు తెలియజేస్తూ, అంబేద్కర్ గారు బోధించు సమకరించు అనే నినాదంతో ముందుకొచ్చారు. మన అణగారిన ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీల హక్కుల కోసం భారత రాజ్యాంగం పౌర హక్కుల కోసం కాపాడినటువంటి వ్యక్తి. అతని అడుగుజాడల్లో నడుస్తూ ఇంకా మేము ముందుకు వెళ్ళాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, మున్ముందు ఈ ఒక్క కార్యక్రమమే కాకుండా ఆయన రచించిన రాజ్యాంగం పట్ల ముందు అవగాహన కల్పిస్తూ ఎన్నో కార్యక్రమాలు ఇంకా ముందుకు మా సంఘం నుంచి ఇంకా ముందుకు తీసుకెళ్తామని హామీ ఇస్తూ, ఇంతటి చక్కటి ప్రోగ్రాంకి మాకు సహకరించిన అందరికీ, అలాగే ప్రత్యేకంగా మీడియా మిత్రులకు నా ధన్యవాదాలు తెలియజేస్తూ, ఈ అవకాశం ఇచ్చినటువంటి మీడియా మిత్రులకు ధన్యవాదాలు. Please subscribe to the channel and download the Politicos app from the links in the description.